సావిత్రిబాయి పులే మహిళలకు చదువు నేర్పిన ప్రథమ మహిళా ఉపాధ్యాయులు జయంతిని ఘనంగా నిర్వహించినారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ బృందం. బేరి రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక ముఖ్య కార్యాలయం షేర్లింగంపల్లిలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతిని ఘనంగా నిర్వహించి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజు పాల్గొని సావిత్రిబాయి పూలేని స్మరించుకుంటూ ఆమె త్యాగాలను గుర్తు చేసుకుని ఘనంగా నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. త్యాగాలు చేసిన మహనీయులను మనం గుర్తు చేసుకోవాలని, వారి ఆశయ సాధనలకు కృషి చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి మారుతి మాట్లాడుతూ సావిత్రిబాయి పులే గొప్ప త్యాగం చేశారని, మహిళలకు విద్యా బోధన చేయడంలో ఆమె త్యాగం చాలా గొప్పదని, ఆమె పాటలో మహిళలు కూడా నడిచి త్యాగాలు చేయాలని కోరడం జరిగింది. ఆర్గనైజింగ్ సెక్రటరీ హరికృష్ణాచారి తన సందేశంలో సావిత్రిబాయి పులే మహాత్మా జ్యోతిరావు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ త్యాగాలను మరవనీయడం జరిగింది. మనం కూడా ఆ మహనీయుల వలె ఎంతో కొంత త్యాగం చేయాలని బీసీలందరినీ కోరారు. ఆఖరిగా బేరి రామచంద్ర యాదవ్ అధ్యక్షులు ఘనంగా సావిత్రిబాయి పులేకి నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించి మాట్లాడడం జరిగింది. బీసీలకు విద్య, వైద్యం, చైతన్యం, ఐకమత్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బేరి రామచంద్ర యాదవ్ తో పాటు ఆర్కే సాయన్న ముదిరాజ్, హరికృష్ణాచారి, ఆర్కే మారుతి, సతీష్ చారి, కృష్ణ ముదిరాజ్, రాధాకృష్ణ చారి, శ్రావణ్ చారి, భానుచారి, సతీష్ చారి పాల్గొని సావిత్రిబాయి పులేని పూలదండలతో పూలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు.